సో అందరికీ శర్మిష్ఠ పనోలి గుర్తుంది కదా. సో ఆమె ట్యూస్డే రోజు కోల్కతా హైకోర్టులో ప్రవేశపెట్టారనమాట. సో పోలీసు వాళ్ళకి ఆమె లాయర్కి మధ్యలో వాదోపవాదాలు ఎట్లయినాయో చెప్తాను వినండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఏమందంటే 13th వరకు మాకు ఈమె ఇన్వెస్టిగేషన్కి కావాలి, రిమాండ్కి పంపించండి అని హైకోర్టుని రిక్వెస్ట్ చేసింది. సో శర్మిష్ఠ పనోలి తరపున మొహమ్మద్ షమీముద్దీన్ అనే లాయర్ వాదించడానికి వచ్చిండు. అసలు మీరు ప్రొసీజరే సరిగ్గా ఫాలో అవ్వలే. ఒకవేళ ఆమె ఇంటి దగ్గర లేకపోతే వాట్సాప్ మెయిలో చేయాలి. మీరు ఆల్రెడీ ఆమె ఫోను ల్యాప్టాప్ మీరు సీజ్ చేసారు. సో ఆమె ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తుంది, అబ్స్కాండింగ్ అవ్వలేదు. సో ఆమెకి ఇంటరమ్ బిల్ కావాలని చెప్పేసి హైకోర్టుని రిక్వెస్ట్ చేసాడు. రిక్వెస్ట్ చేస్తే పోలీసు వాళ్ళు దానికి ఏమన్నారంటే, మేము అన్నీ ట్రై చేసినాము, ఇంటి దగ్గర కూడా లేరు, అబ్స్కాండింగ్లు ఉండే, సో అందుకే గురుగ్రామ్ దాకా వెళ్ళి పట్టుకున్నాం అన్నారు. హైకోర్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఏమన్నదంటే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రతి ఒక్కళ్ళకు ఉంది, అయినప్పటికీ ఇండియా అనేది భిన్నత్వంలో ఏకత్వం లాంటి దేశము. అంటే డిఫరెంట్ రిలీజియస్ పీపుల్, డిఫరెంట్ క్యాస్ట్ పీపుల్ ఉంటారు. వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అవ్వకుండా మీరు మాట్లాడాలి, ఎందుకంటే ప్రజల మధ్యలో గొడవలు వస్తాయి అట్లా మాట్లాడితే. ఇంకోటి ఏమందంటే 13th వరకు కొంపలు మునిగిపోయింది ఏం లేదు, ఈమెని రిమాండ్కి పంపిస్తున్నాము. ఆ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత నెక్స్ట్ హియరింగ్ ఇందాము June 5th కన్నా. June 5th అంటే ఈరోజే ఉంది. ఈరోజు అయిపోయిన తర్వాత మనకు న్యూస్ వస్తుంది. న్యూస్ వస్తే రేపు మాట్లాడదాం దీని గురించి. సో జర్నలిస్ట్ ఏం చేశారంటే షమీముద్దీన్ దగ్గర వెళ్ళారు. సో మీ బిలీఫ్స్ ఏమన్నా హర్ట్ అయినాయా? షమీముద్దీన్ ఏమన్నాడంటే, ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఒకవేళ ఆమె తప్పు చేసి ఉంటే ఒక అవకాశం ఇవ్వాలి, తనని కూడా క్షమించాలి అని అన్నాడు.